హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పుడు మనం పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే డ్రెస్సెస్లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ చూస్తూ ఉంటాం కదా. మరి ఈరోజు నేను మీకు వెరైటీగా లెగిన్స్ పైకి అలాగే జీన్స్ పైకి ఉన్నటువంటి పార్టీవేర్ టాప్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మనం ఫస్ట్ టాప్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది టోటల్గా చూసినట్లయితే మెటీరియల్ మనకి జార్జెట్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి కాలర్ నెక్ ఇచ్చారు, చిన్న కాలర్ ఇచ్చారనమాట. ఈ కాలర్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ కాబట్టి, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి హెవీ డిజైన్ కాకుండా హెవీ లుక్ కనిపించే డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ క్రియేట్ చేశారు. ఇక్కడంతా కూడా మిడిల్ పార్ట్లో మనకి సురాజ్కి స్టోన్స్ని లోపలంతా ఫిల్ చేశారు. అలాగే ఇక్కడ డిజైన్ అవుట్లైన్ చూసినట్లయితే మొత్తం మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి మొత్తం పర్ల్ వర్క్ తో అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. అలాగే పైన నెక్ పార్ట్ నుంచి కూడా కింద హాఫ్ పార్ట్ వరకు, బెల్ట్ పార్ట్ వరకు మనకి ప్రిల్స్ లాగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా స్టైలిష్ గా, సింపుల్ గా కనిపించే విధంగా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ గా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మొత్తం కూడా సేమ్ మెటీరియల్ 3/4 హ్యాండ్స్ ప్లెయిన్ తీసుకుని ఎడ్జెస్ లో ఇంతకు ముందు మనకి దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో రిస్ట్ దగ్గర క్రియేట్ చేశారు. టోటల్గా డ్రెస్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీనికి మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ లెగిన్స్ కానీ, లేదు అంటే ఇంకో కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ లెగిన్స్ కానీ ఏదైనా వేసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1875 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ లైట్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్కి కూడా మనకి, టాప్కి కూడా మనకి పైన మొత్తం కూడా కాలర్ బ్లూ కలర్, ఫుల్ కాంట్రాస్ట్ కాలర్ ఇచ్చారు. అలాగే స్టైలిష్గా ఉండే విధంగా 3 స్టోన్స్ని మనకి బటన్స్ లాగా డిజైన్ చేశారనమాట. బ్లూ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్తో మనకి నెక్ డిజైన్ ఇచ్చారు. దట్టు మనకి కాలర్ నెక్, వీ నెక్ ఇచ్చారు. దీనిపైన ఈ జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం కూడా మనకి హ్యాండ్స్, అంటే మన ఫుల్ హ్యాండ్ ఎట్లయితే ఉంటుందో మనకి అదే టైప్లో మనకి ఇక్కడ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్తో ఓన్లీ అవుట్లైన్ వర్క్ మాత్రమే చేశారు. టోటల్ టాప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద మనకి రా సిల్క్ మెటీరియల్తో ఒక బ్లూ కలర్తో బోర్డర్ ఇచ్చారనమాట, ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా. అలాగే హ్యాండ్స్ కూడా ఇది వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ కన్నా కూడా ఇంకా షార్ట్ ఉంటాయండి. ఓన్లీ మోచేతి వరకు మాత్రమే వచ్చే విధంగా డిజైన్ చేశారు. సేమ్ మెటీరియల్. రిస్ట్ దగ్గర చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్తోనే చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్, ఇది కూడా మనకి లెగిన్స్ పైకే వస్తుంది. పైన చూసినట్లయితే కాలర్ నెక్ ఇచ్చారు, చిన్న కాలర్ నెక్. ఇదంతా కూడా మనకి సాటిన్ మెటీరియల్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి నెక్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. కింద మనకి ఇదంతా కూడా సాటిన్ మెటీరియల్, గ్రీన్ కలర్తో పాటు ఎల్లో కలర్ కూడా యాడ్ చేసి స్టైలిష్గా ఉండేటట్లుగా మనకి ఒక 4 బటన్స్ని ఇచ్చారు. టోటల్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్లోనే వన్ సైడ్ ఎడ్జెస్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. టోటల్ టాప్ మొత్తం మనకి ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. మొత్తం కూడా ఎటువంటి స్టోన్ వర్క్ లేకుండా ఓన్లీ డిజైనర్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా దామన్ పార్ట్ క్రియేట్ చేశారు. మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూలోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకున్నారు. మనకి మొత్తం కూడా దామన్ కొంచెం హెవీగా కనిపించే విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్, అంటే డ్రెస్లో వన్ ఆఫ్ ది కలరే కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకుని ఈ రిస్ట్ దగ్గర ఇంతకు ముందు నేను మీకు షోల్డర్ పార్ట్లో ఏదైతే మల్టీ కలర్తో కాంబినేషన్తో ఉన్నటువంటి డిజైనర్ మెటీరియల్ చూపించానో, అంటే బ్యాక్ నెక్ పార్ట్లో అని చెప్పేసి, ఆ డిజైన్ని మనకి రిస్ట్ దగ్గర క్రియేట్ చేశారు. ఇది కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కాలర్ నెక్ కాకుండా నార్మల్ నెక్ ఇచ్చారు. కాకపోతే దానికి డిజైన్ అంతా కూడా మనకి గోట్ వర్క్లో మనకి, అంటే నెక్ డిజైన్ అనేది మనకి క్లియర్గా కనిపించే విధంగా బ్లూయిష్ అండ్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బటన్స్లో కూడా మనకి దగ్గర అదే కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి ఓన్లీ వీ నెక్ టైప్లో ఇచ్చారనమాట. ఇది మనం స్లీవ్లెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే లోపల మనకి హ్యాండ్స్ కూడా అటాచ్ చేశారు. అలాగే ఇక్కడ నెక్ పార్ట్లో ఏదైతే వన్ ఆఫ్ ది కలర్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో ఆ
కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డిజైన్ అనేది కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారనమాట. అంటే గోట్ వర్క్ లాగా కాకుండా కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్తో క్రియేట్ చేశారు. మనకి అంటే కొంచెం డిఫరెంట్ డిజైన్స్, మల్టీ డిజైనింగ్ కనిపిస్తుంది దీంట్లో. ఒక చోట మనకి చెక్స్ ఇచ్చారు, ఒక చోట క్రాస్ లైన్స్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే టోటల్ టాప్ మొత్తం కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డైమండ్ లుక్ కనిపిస్తుంది. కింద దామన్ పార్ట్ చాలా స్టైలిష్గా గ్రీన్ కలర్తో పోల్కా డాట్స్తో, బ్లూ కలర్ పోల్కా డాట్స్తో డిజైన్ చేశారు. పైన అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ టాప్కి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 700 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ ఫుల్ పార్టీ వేర్ టాప్. ఇది మనకి లెగిన్స్ మీదకి డిజైన్ చేశారు. మొత్తం వన్ సైడ్ చాలా స్టైలిష్గా డిజైన్ చేశారనమాట. ఇది చూసినట్లయితే మనకి టోటల్ నెక్ పార్ట్ మొత్తం కూడా రౌండ్ అంతా కూడా మనకి వీ నెక్ వచ్చేసింది, అంటే కాలర్ నెక్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ మొత్తం కూడా స్టైలిష్గా మనకి ఒక బాదం షేప్లో నెక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. బ్లూ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ స్టైల్ ఇచ్చారు. కింద మనకి ఒక ప్యాచ్ ని కూడా ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే గవ్వలతో డిజైన్ చేశారు. కింద మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్నే మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే. నార్మల్గా డ్రెస్సెస్కి ఏంటంటే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఇస్తూ ఉంటారు డిజైన్ అనేది. ఇక్కడ అలా కాకుండా ప్రిల్స్ టైప్లో తీసుకున్నారు. దాంట్లో 3 కలర్స్ వేరియేషన్. దాంట్లో డిజైన్ కూడా మనకి చేంజ్ ఉంటుంది. డ్రెస్ టోటల్ డిజైన్ వేరే ఉంటుంది. ఇక్కడ మనకి వన్ సైడ్ ఏదైతే మనకి డిజైన్ చేశారో అదంతా కూడా మనకి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు. గ్రీన్ మీద బ్లాక్ కలర్ డాట్స్, బ్లూ మీద బ్లాక్ కలర్ డాట్స్, మజెంటా పింక్ మీద బ్లాక్ కలర్ డాట్స్ తీసుకుని ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. దామన్ పార్ట్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్. ఇంతకు ముందు మనం వన్ సైడ్ ఏదైతే కలర్స్ తీసుకున్నారో బ్లూ, గ్రీన్ కలర్ అండ్ మజెంటా పింక్, ఆ కలర్స్ని మనకి ప్లెయిన్ బోర్డర్స్ లాగా మనకి 3 లైన్స్ ఇచ్చారు. కింద టోటల్గా మనకి నెట్టెడ్ మెటీరియల్ అంటే లేస్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. గ్రేప్ కలర్ కాంబినేషన్ టాప్కి మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజైనింగ్ వచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే ఉందండి. ఫుల్ పార్టీ వేర్ టాప్ ఓన్లీ 1200 రూపీస్. నెక్స్ట్ టాప్ మనకి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక డిజైనర్ టాప్ అండి. ఇది మొత్తం కూడా మనకి బలూన్ టైప్ కనిపిస్తుంది. మొత్తం ఈ టాప్ అంతా కూడా పైన పార్ట్ మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక జూట్ మిక్స్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత కింద వరకు కూడా ఈ కింద కట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు కూడా మనకి జూట్ మెటీరియల్ అండ్ గోల్డ్ కలర్తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ మనకి వెల్వెట్ మెటీరియల్ వన్ సైడ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక 3 ప్యాచెస్ని మనకి దీనిపైన క్రియేట్ చేశారు. ఈ ప్యాచెస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉండే విధంగా క్రీమ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ప్లస్ మనకి బ్యాక్ కూడా సేమ్ వస్తుంది, కాకపోతే డిజైన్ లేకుండా మనకి నెక్ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా వచ్చే విధంగా మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ కింద మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు, క్రషెడ్ షిఫాన్. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ టాప్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1125 రూపీస్కి. నెక్స్ట్ టాప్ కలర్ఫుల్గా వచ్చింది. ఇది కూడా కొంచెం డిజైనర్ ప్యాటర్నే ఉంటుంది మనకి. ఇది చూసినట్లయితే మనకి బుట్ట చేతులు అంటారు కదా, ఆ టైప్లో క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా మనకి 3/4 హ్యాండ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ లేదంటే స్లీవ్లెస్ ఇస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ ఏదైతే ఉందో అక్కడ యాడ్ చేశారనమాట. ఇక్కడ మనకి మొత్తం కూడా బుట్ట చేతులు వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే జార్జెట్ మెటీరియల్ పైన పింక్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఒక ప్యాచ్ అనేది క్రియేట్ చేసి దానిపైన మనకి టోటల్గా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి ఇలా ఫ్రంట్ నెక్ పార్ట్ అంతా కూడా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మనకి 2 కలర్స్ వేరియేషన్తో మనకి చిన్న బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. కింద మనకి మొత్తం కూడా రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్, తర్వాత గోల్డ్ కలర్. పింక్ కలర్ మనకి పైన ప్యాచ్లో కూడా యూస్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనకి దామన్ పార్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ లెగ్గిన్స్ అయితే ఈ టాప్కి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మరో డిజైనర్ టాప్. ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ పైన బోర్డర్స్, అలాగే అంటే ఈ టాప్లో మనకి షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్స్ అలాగే కాలర్ నెక్ ఏదైతే ఉందో ఇది మనకి పింక్ కలర్ తీసుకుని బాగా హైలైట్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ పింక్ తీసుకోకుండా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ని మనకి కాలర్ నెక్ లాగా ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్ వరకు కూడా పింక్ కలర్ యూస్ చేశారు. అలాగే పైన మనకి నెక్ పార్ట్లో ఏదైతే కాలర్ నెక్ ఇచ్చారో అదే మెటీరియల్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు.
ఇచ్చారు. మొత్తం కూడా మనకి టోటల్ బ్లాక్ కలర్ ఉంటుంది. డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బ్లాక్ కలర్ తీసుకుని ఎడ్జ్లో మనకి టోటల్గా పింక్ కలర్ ఇచ్చారనమాట. అంటే డిజైనింగ్లో మనకి పింక్ కలర్ వేరియేషన్ చూపించారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో మనకి రిస్ట్ దగ్గర పైపింగ్ టైప్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. కింద దమన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మనకి ఏవైతే బూటీస్ యాడ్ చేశారో అవే బూటీస్ని మనకి కింద దమన్ పార్ట్లో ఒక త్రీ బంచెస్, తర్వాత పైన మనకి ఇక్కడ ఒక బంచ్ యాడ్ చేశారు. ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పింక్ కలర్ తీసుకుని దాని చుట్టూ అంతా కూడా ఫుల్ అంతా హెవీ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. ప్లస్ మనకి కుందన్స్తో గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ సిల్వర్ కలర్ కుందన్ వర్క్తో మనకి ప్యాచెస్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే ప్యాచ్ చూస్తున్నామో ఇదే ప్యాచ్ వర్క్ మనకి సేమ్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి కింద దామన్ పార్ట్లో ఏవైతే ప్యాచెస్ డిజైన్ చేశారో అవే ప్యాచెస్ని మనకి బ్యాక్ ఓన్లీ 1 మాత్రమే డిజైన్ ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఫస్ట్ నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని హెవీగా కనిపించే విధంగా టోటల్ నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి కాటన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే మిడిల్ పార్ట్లో అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చేసి దానిపైన చిన్న చిన్న కుందన్స్ని కూడా యాడ్ చేశారు. పైన నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇలా కనిపిస్తుంది. సైడ్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా చిన్న ప్యాచ్ని మనకి రెడ్ కలర్ కాంబినేషన్, అంటే ముందు షోల్డర్ పార్ట్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇది మనకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇట్లా మొత్తం కూడా ఎలాస్టిక్ టైప్లో మనం దగ్గరగా క్లోజ్ చేసుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్స్ 2 సైడ్స్ కూడా ఇస్తారు మనం డిజైన్ చేసుకునే విధంగా. రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే దమన్ పార్ట్లో మనకి 3 వేరియేషన్స్ అంటే 3 కలర్స్ లైన్స్ తీసుకున్నారు. మనకి ఒకటే కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేట్గా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కనిపించే విధంగా మొత్తం కూడా మనకి టాప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టాప్ వేసుకున్నప్పుడు టోటల్గా మనకి ఈ లుక్ వస్తుందండి. దీనికి ఏంటంటే మనకి డిజైనింగ్లో రెడ్ కలర్ చూపించారు కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్తో లెగిన్స్ వేసుకోవచ్చు. కాస్ట్ కూడా మనకి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనం చూడబోయే నెక్స్ట్ టాప్ ఫాలింగ్ మెటీరియల్తో ఉంటుంది. మనకి సైడ్స్ బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చే విధంగా మనం నాట్స్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఈ టోటల్గా చూసినట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్తో టాప్ డిజైన్ చేశారు. నెక్ మనకి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్తో కాలర్ నెక్ ఇచ్చారు. అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ చిన్న చిన్న బటన్స్ కూడా యూస్ చేశారు. సైడ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ దగ్గర కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చేసి అడ్జస్ట్లో మనకి పీచ్ కలర్ అంటే టాప్లో పైన కలర్ ఏ కలర్ అయితే యూస్ చేశారో ఆ కలర్ వచ్చే విధంగా ఒక చిన్న బడ్ స్టైల్లో డిజైన్ చేశారు. పైనుంచి కూడా దీంట్లో మనకి ఏంటంటే పైన నెక్ కాలర్ నెక్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి కూడా మనకి చిన్న చిన్న ప్రిల్స్ అనేది డిజైన్ చేశారు. కింద వరకు కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ప్లెయిన్ మెటీరియల్ కాకుండా, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా సెల్ఫ్ డిజైన్ అనేది మనకి తీసుకున్నారు. దీంట్లోనే మనకి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లోనే క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. షేడెడ్లో ఉంటుంది ఈ టాప్ వచ్చేసి. దాంట్లో ఎల్లో కలర్, బ్లూ కలర్, అలాగే ఇంకొక కొంచెం డిఫరెంట్ బ్లూ షేడ్లోనే మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్, సాప్ గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ క్రియేట్ చేసి కొంచెం హెవీ లుక్ అండ్ సీనరీ లుక్ కనిపించే విధంగా కింద బోర్డర్ అనేది ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది, ఓన్లీ 700 రూపీస్కి. నెక్స్ట్ టాప్ వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. డార్క్ కలర్ కాంబినేషన్కి టోటల్గా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని క్రీమ్ కలర్, దానిపైన మొత్తం కూడా హెవీగా కనిపించే విధంగా మనకి జరీతో ఫిల్ చేశారు. ప్లస్ ఎడ్జెస్లో అవుట్లైన్ చూసినట్లయితే టోటల్గా మనకి గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బ్లాక్ కలర్తో మనకి పైపింగ్ కూడా ఇచ్చారు. టోటల్గా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది. ప్లస్ మనకి పైన చూసినట్లయితే నెక్ పార్ట్ అంతా కూడా స్టైలిష్గా ఇచ్చారు. టోటల్గా మనకి జార్జెట్ మెటీరియల్తోనే హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాకుండా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. దానికి కింద మనకి దమన్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో అదే మెటీరియల్ని మనకి రిస్ట్ దగ్గర ఇచ్చారనమాట. కింద దమన్ పార్ట్ చూసినట్లయితే రిస్ట్ దగ్గర ఏదైతే మనకి షిమ్మర్ మెటీరియల్ యూస్ చేశారో అదే షిమ్మర్ మెటీరియల్తో మనకి ఒక బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ టాప్ అండి. మనకి ఫ్లోర్ లెంత్ అంటారు కదా, సేమ్ అదే టైప్లో ఉంటుంది కానీ స్ట్రైట్ కట్ వస్తుంది మొత్తం కూడా. ఫస్ట్ మనం పైన నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ మొత్తం కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్తో నెక్ పార్ట్ హెవీగా ఉండే విధంగా క్రియేట్ చేశారు. సేమ్ మెటీరియల్ మనకి ఇక్కడ కూడా బెల్ట్ లాగా కంటిన్యూ చేశారు. పైన మనకి నాట్స్ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్గా మనకి గ్రే కలర్ కాంబినేషన్తో లేస్ హ్యాండ్స్ తీసుకున్నారు, 3/4 హ్యాండ్స్. ఇక్కడ మనకి 3 కలర్స్ కాంబినేషన్, బ్లాక్ కలర్, బ్లూయిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో 3 ప్లెయిన్ మెటీరియల్స్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. మొత్తం కూడా మనకి కాలర్ నెక్ ఉంటుంది, స్ట్రైట్ కట్ ఉంటుంది. ఈ స్ట్రైట్ కట్ వేరియేషన్ అనేది మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో జూట్ మెటీరియల్తో సపరేట్గా క్రియేట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం ప్రింటెడ్ టైప్లో ఉంటుంది. ఆ ప్రింటెడ్ కూడా ప్రతి లైన్కి మనకి వేరియేషన్ ఇచ్చారు. ఒక చోట వచ్చేసరికి సర్కిల్స్ టైప్లో, ఒక చోట మనకి డైమండ్ లుక్, ఒక చోట జిగ్జాగ్ లైన్, ఇంకొక చోట చూసినట్లయితే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్. ఇట్లా మనకి ఒక టాప్లోనే మనకి మల్టీ కలర్స్ వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఏ కలర్స్ అయితే 3 కలర్స్ యూస్ చేశారో ఇవే 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి దామన్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేశారు. ఇట్లా కాకపోతే మనకి 2 లైన్స్ లాగా 3 కలర్స్ తో 2 లైన్స్ టైప్ లో తీసుకున్నారనమాట. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1290 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ కూడా ఫుల్ డిజైనర్ టాప్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం లెటర్స్తో డిజైన్ చేశారు. నెక్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్తో కాలర్ నెక్ ఇచ్చేసి స్టైలిష్గా ఒక 3 బటన్స్ ఇచ్చారు. అలాగే పైన నెక్ పార్ట్ నుంచి కూడా మనకి మొత్తం కూడా చిన్న చిన్న ప్రిల్స్ లాగా టోటల్ కింద వరకు కూడా మనకి బెల్ట్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పోస్టర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది లెటర్స్తో. 2 కలర్స్ కాంబినేషన్, చాక్లెట్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్. కింద ఈ టాప్కి మనకి ఫుల్ డిజైనర్ దామన్ పార్ట్ ఇచ్చారనమాట. హిల్స్ టైప్లో డిజైన్ చేసి దాంట్లో అంతా కూడా మనకి ఫిగర్స్ని డిజైన్ చేశారు. హిల్స్ టైప్లో చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి సీనరీ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లో డ్రెస్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే నెక్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో సాటిన్ మెటీరియల్, అదే కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టుగా మనకి టైట్ చేసుకునే విధంగా సాటిన్ మెటీరియల్తోనే థ్రెడ్ కూడా ఇచ్చారు. కింద మనకి బడ్ స్టైల్లో డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తీసుకున్నారు. రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్ ఉంది, ఓన్లీ 700 రూపీస్. నెక్స్ట్ టాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ టాప్ ఉంటుంది, స్ట్రైట్ కట్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే పైపింగ్ ఇచ్చారు, అంటే చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ లో 2 సైడ్స్ కూడా మనకి బ్రాసో మెటీరియల్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మనకి క్రీమ్ కలర్ యూస్ చేయడం వలన ఇక్కడ మనకి ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. ఈ నెక్ పార్ట్ లో ఏ కలర్ కాంబినేషన్, ఏ డిజైన్ అయితే, ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అదే మెటీరియల్ ని, బ్రాసో మెటీరియల్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి రిస్ట్ దగ్గర చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. టోటల్ టాప్ మనకి ఇలా ఉంటుంది. కాకపోతే టాప్లోనే మల్టీ కలర్ వేరియేషన్ అనేది చూపించారు. పైన పార్ట్లో చూసినట్లయితే క్రీమ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్, ఇక్కడ మనకి క్రీమ్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ పైన మనకి సేమ్ డిజైనే కంటిన్యూ అవుతుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి క్రీమ్ కలరే ఉంటుంది. పైన ప్రింట్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో మాత్రం మనకి చేంజెస్ అనేది ఉంటాయి. దీని కాస్ట్ మనకి ఓన్లీ 660 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ కలర్ఫుల్ టాప్, లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్లోనే మనకి ఫ్రాక్ మోడల్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే నార్మల్గా ప్లెయిన్గా ఇచ్చేసి కింద మాత్రం మనకి 1 సైడ్ 1 ప్యాచ్ని ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ అండ్ కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. దీంట్లో మనకి ఉలెన్ వర్క్ అండి. మనకి మామూలుగా ఉలెన్ వర్క్ అంటే ఎంబోజ్ లుక్ని ఉలెన్ వర్క్ అని చెప్తారు కదా, కానీ ఇక్కడ అలా కాకుండా ఉలెన్తోనే, అంటే మనకి మొత్తం కూడా సాఫ్ట్ ఉలెన్తోనే మనకి వర్క్ చేశారు. అవుట్లైన్ అంతా కూడా మనకి బీట్స్ వర్క్ ఉంటుంది. లోపల మనకి ఒక స్ప్రింగ్ మోడల్ టైప్లో మనకి పింక్ కలర్తోనే ఒక సర్కిల్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ 1 సైడ్ స్టైలిష్గా ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే 2 కలర్స్ వేరియేషన్తో మొత్తం కూడా ఇది జార్జెట్ మెటీరియల్. ఈ జార్జెట్ మెటీరియల్ షార్ట్ హ్యాండ్స్ సెమీ స్లీవ్స్ తీసుకున్నారు. తర్వాత మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్, వైట్ చెప్పాను కదా, ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. మొత్తం పైన టాప్ అంతా కూడా ప్లెయిన్ కట్ వస్తుంది మొత్తం కూడా. ఆ తర్వాత కింద ఏదైతే ఉందో అక్కడ వేరియేషన్ చూపించారు. లోపల మనకి ఇన్నర్ పార్ట్లో వైట్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు, దానిపైన ఇంకొక లేయర్ లాగా పింక్ కలర్ తీసుకున్నారు. ఈ కింద మొత్తం కూడా మొత్తం పైపింగ్ ఇట్లా చేయించారనమాట, అంటే పీకో అంటారు కదా, ఆ పీకోనే మనకి మొత్తం కూడా వేవ్స్ లాగా వచ్చే విధంగా ఉంటుంది. ప్లస్ షేప్ కూడా మనకి వి షేప్, యూ షేప్ లాగా వస్తుంది డ్రెస్. ఈ డిజైనర్ టాప్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టాప్ కూడా మనకి ఫ్లోర్ లెంత్ టాప్, ఫుల్ డిజైనర్ టాప్ ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. దాని కిందంతా కూడా గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో కింద వరకు బెల్ట్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా మధ్యలో ఒక కడ్డీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చేసి దాని మీద స్టోన్స్ వర్క్తో ఉన్నటువంటి బటన్స్ని యాడ్ చేశారు.
అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్గా బ్రాసో నెటెడ్ మెటీరియల్ హ్యాండ్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కింద మనకి గ్రే కలర్ కాంబినేషన్, అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. హ్యాండ్స్ మనకి టోటల్గా బ్రాసో నెటెడ్ మెటీరియల్. అలాగే బ్యాక్ కూడా కొంచెం అంటే మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేయకుండా కొంచెం మాత్రమే బ్రాసో నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ప్రింటెడ్ ఇచ్చారండి. ఆ ప్రింటెడ్ అంతా కూడా లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్తో ప్రింటెడ్ స్టైల్లో వర్క్ వచ్చింది. దీంట్లో హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి కింద దామన్ పార్ట్, ఫ్లోర్ లెంత్ ఉంటుంది దామన్ పార్ట్. ఇది మొత్తం కూడా మనకి ఫేసెస్ వైజ్గా తెలిసే విధంగా క్రియేట్ చేశారనమాట. ఆపోజిట్ వర్షన్లో మనకి ఒక 2 ఫేసెస్ తీసుకుని ఇచ్చారు. గ్రీన్ కలర్ మీద బ్లాక్ కలర్తో టోటల్గా ప్రింట్ ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ మనకి ఓన్లీ 600 రూపీస్కి అవైలబుల్ ఉంది. మరి ఇప్పటి వరకు చూసినటువంటి వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.